అవకాశం వస్తే రాజ్యాంగాన్ని తగలబెడతా అని వీడియో విడుదల చేసినప్పుడే ఈ వీర రాఘవరెడ్డికి మన రాజ్యాంగంపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులను అరెస్టు చేస్తాం, జడ్జిలను అదుపులోకి తీసుకుంటామని చెప్పినంత మాత్రాన చట్టాలు నేర్చుకున్నట్లు కాదు. ఆ పని చేస్తే ఇప్పటికే జైల్లో చిప్పకూడు తినేవారు. అయినా ధర్మాన్ని కాపాడడానికి హింసను ఎంచుకుంటామంటే మీకు ఉగ్రవాదానికి తేడా ఏమిటి? వాళ్ళు చేసే పని కూడా అదే కదా. మతం పేరిట వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు, ఇంకా అది కొనసాగుతూనే ఉంది. మన దేశంలో హింసను ఆశ్రయించిన సంస్థలన్నీ ఏమైపోయాయి? ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, పంజాబ్లో ఖలిస్తానీలు, తమిళనాడులో ఎల్టీడీలు ఏమైపోయాయి? సాయుధ పోరాటంతోనే అధికారం సాధ్యమైందని నమ్మిన వీరంతా ఇప్పుడు అంతమైపోయారు. హిందూ ధర్మాన్ని కాపాడే రంగరాజన్ వంటి వారిపైనే దాడులకు పాల్పడ్డారంటే మీకు ఉన్న ధర్మ నిబద్ధత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రామరాజ్యం సంస్థకు చెందిన వారిని చూస్తూ ఉంటే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ధర్మం పేరిట డబ్బులు దండుకోవడమే వీరి ప్రధాన అజెండా. వీరు చెబుతున్న ధర్మరక్షణ కేవలం సాకు మాత్రమే. లోలోపల చేసేదంతా దందలాగానే కనిపిస్తోంది.